ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు వచ్చుంటే, గొడవ పడుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేకపోతే మనం సమాధాన పడకుండా, క్షమాపణ అడగకుండా, వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించకుండా మనం ఎంత భారంగా కన్నీటి ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనకి జవాబు రాదు. మీరు ఎంత మందితో ప్రార్థన చేయించుకున్నా సరే ప్రార్థనకి జవాబు రాదు, సమస్యకి పరిష్కారం రాదు. కాబట్టి మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ జలానెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత జాగ్రత్తగా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారమయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. యుద్ధంలో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఎవరిస్తారయ్యా ఇంత జాగ్రత్త, ఇంత భద్రత ఎవరిస్తారయ్యా? ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించిన ప్రభా. మరి బిడ్డల కుటుంబాలని, మరి గృహాలను మీరు దర్శించిన తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని తీసివేసి, మనస్పర్ధలు ఉంటే మనస్పర్ధలు తీసివేసి, ఎవరితోనైనా సరే నా ప్రభా బిడ్డల గొడవ పడి ఉంటే నా తండ్రి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. సమాధాన పడే హృదయాలను మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మాకున్న కఠినమైపోతున్న హృదయాలను కరిగింపచేసిన ప్రభా, సున్నితమైన మనసు నా తండ్రి, దీర్ఘశాంతముతో నా తండ్రి మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేసి మనశ్శాంతి లేని ప్రతి ఒక్క కుటుంబాలని మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాన్ని నా ప్రభు అనుగ్రహించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళమయ్యా. ఏ సమయంలో మాకు ఏది అవసరమో, ఏ విషయం గురించి మీ పాదాల దగ్గర కూర్చోవాలో కూడా తెలియని వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి, ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి, మీ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నామయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా ప్రభా, ఎంత భయంకరమైన నడి సముద్రం వంటి సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టినా సరే మేము భయపడకుండా, ధైర్యపడకుండా, యోబు గారు వలె నా తండ్రి, యోబు గారు ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు, బిడ్డలతో సహా కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు నా తండ్రి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా కానీ మిమ్మల్ని స్తుతించాడు, మిమ్మల్ని ఘనపరిచాడు. అటువంటి హృదయాన్ని, అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. యోబు గారంత యథార్థవంతులం కాదు, యోబు గారంత నీతిపరులు అంతకన్నా కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, ఒక చిన్న సమస్య వస్తేనే నా తండ్రి ఆ సమస్య గురించి ఆలోచించి మీకు కూడా దూరం అయిపోతున్నాం. అటువంటి హృదయాలను, అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని, అపనమ్మకాన్ని మాలో నుంచి తీసివేసిన ప్రభా, విశ్వాసాన్ని నా ప్రభు బలపరిచి స్థిరపరచండి నా తండ్రి.
ప్రతి ఒక్కరు సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకుండా ఎవరి మీద నేను ఆధారపడాలి, ఎవరు పలానా వాళ్ళు సహాయం చేస్తే నా సమస్య పోయింది కదా, తీరిపోయింది కదా అని నా ప్రభా మనుషుల మీద ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల వైపు బిడ్డలు చూడదు. పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పోయింది, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్యకి పరిష్కారం దొరికిందని మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు. మీ పాదాల దగ్గర ప్రతి ఒక్కరు మీ పాదాల దగ్గర మోకరిల్లే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, ఏ విషయంలో నా బిడ్డలు జారిపోతున్నారని నా ప్రభా తెలివిగా ఆలోచించి నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాలని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పుడు ఆర్థిక సమస్యలతో ఏ ఏ కుటుంబాలైతే నా తండ్రి దుఃఖంలో ఉండిపోయాయో నా ప్రభా, మరి అప్పుడు తీర్చలేని పరిస్థితులు ఎవరైతే నా తండ్రి మరి దుఃఖంతో నా ప్రభా కన్నీరు కారుస్తున్నారో ఒక్కసారి బిడ్డలను దర్శించు నా తండ్రి. తప్పమా అదేనయ్యా, తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి మరి మాకు తెలుసులే అని నా ప్రభా ఒకవేళ బిడ్డలు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి నా తండ్రి వాళ్ళ సొంత ఆలోచనతో అప్పుడు చేసి ఉంటే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా బిడ్డల మనసులు నా తండ్రి వారికి ఉన్న కఠినత్వాన్ని తీసివేసి వారు చేసిన తప్పు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి మరి పశ్చాత్తాపపడే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఎవరైతే వారు చేసిన తప్పు ఒప్పుకుంటుండగా ప్రతి ఒక్కరికి నా తండ్రి అప్పుడు తీరే ద్వారాలు నా ప్రభు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మీ కృప బిడ్డలకి కుటుంబాలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా ఆ కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా తండ్రి. ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ మీద ఆధారపడే హృదయాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా కుటుంబాలను ఎవరైతే ప్రార్థించమని అడిగారు, బిడ్డల గురించి ప్రార్థించమన్నారు, మరి హాస్టల్కి వెళ్తున్న బిడ్డల గురించి ప్రార్థించమన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు. నేను ఉండలేకపోవచ్చు, కానీ నా తండ్రి ఉన్నాడు నా బిడ్డలకు తోడుగా. నా బిడ్డలు ఎడారిలో ఉన్న గాఢాంధకారపు లోయలో సంచరించినా సరే నా బిడ్డలకు తోడుగా ఉండగల శక్తిగల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని నా ప్రభ ఆ తల్లిదండ్రులు ధైర్యం తెచ్చుకొని నా ప్రభ విశ్వాసంతో సంతోషంగా ఉండేలా నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి హాస్టల్లో చదువుకునే బిడ్డలు ఎటువంటి నా ప్రభ ప్రాబ్లమ్స్ బిడ్డలకు రాకుండా, ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఎవరు వారితో నా తండ్రి మరి గొడవ పడకుండా, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి విషయంలో నా తండ్రి బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే వారి చదువులో మీరే తోడుగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ప్రతి దినము నా తండ్రి మీతో మాట్లాడాలి అనే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు నా హాస్టల్ నా తండ్రి మీ హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబాలు అయితే నా ప్రభా మరి సతమతమైపోతున్నాయో నా తండ్రి, ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకని ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని నా ప్రభా ఎవరైతే భయపడుతున్నారో, బాధపడుతున్నారో నా తండ్రి, నిరీక్షణ కోల్పోతున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించి వారి హృదయాన్ని మీ వైపు త్రిప్పి వారికి ఉన్న అధైర్యాన్ని తీసివేసి మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు, నేనే ఎక్కడో నా కుటుంబం ఎక్కడో జారిపోతుంది లోకంలోకి, అందుకే మమ్మల్ని సరిచేసి సరైన దారిలో నా తండ్రి నడిపిస్తాడు అని నా ప్రభు మీ ఎడల విశ్వాసం ఉంచి నిరీక్షణ కోల్పోకుండా స్థిరమైన విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి నా ప్రభ బిడ్డల ఫీజుల విషయంలో కూడా నా తండ్రి అద్భుత కార్యాలు నా ప్రభ బిడ్డల జీవితంలో కుటుంబాలు జరిగించమని అడుగుచున్నాం. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. మా ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఎడారిలో మేము ఉన్నా సరే, నడి సముద్రంలో ఉన్నా సరే మీరు మా ముందుంటే చాలు నా ప్రభ. క్షేమంగా మేము అవతల ఒడ్డుకు చేరతాం నా తండ్రి. అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. ప్రతి ఒక్కరు మీ బాహుబలం తక్కువైంది కాదు అని
ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి వారికి ఉన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారున్న సముద్రం వంటి సమస్యల్లో నుంచి నా ప్రభా క్షేమంగా బయటకు తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారో గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో కోమాలో ఉన్నారో నా ప్రభా, థైరాయిడ్ తో బాధపడేవాళ్ళు, మెడ మీద గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయ క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయంలో ఎవరైతే నీటి పురుగులతో బాధపడుతున్నారో, మరి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నా ప్రభా ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, జ్వరంతో బాధపడేవాళ్ళు నా తండ్రి, అలాగే నా ప్రభా పక్షవాతంతో మంచంలోనే ఉండి నా ప్రభా నడవలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో, ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో, యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఎవరైతే బాధపడుతున్నారో, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు ఏదైనా విషయంలో ఒకవేళ తెలియక నా ప్రభు తప్పు చేసి ఉంటే, మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా నా తండ్రి ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి హార్ట్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో, కిడ్నీలు ఫెయిల్ అయ్యారు, కిడ్నీ సమస్యతో బాధపడేవాళ్ళు, తలసేమియాతో బాధపడేవాళ్ళు నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. మరణించినా సరే మరణ పడకల మీద నుంచి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది. మరణానికి ప్రభా మరి చేరువుగా ఉన్న హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నానని నా ప్రభా ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేసిన దేవా మీకే స్తోత్రం. హిజ్కియా గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, ఆయన అంత నీతిమంతులం కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ బిడ్డలు నా తండ్రి ఒకవేళ నా ప్రభా మరి ఎవరైనా సహాయం కోరినప్పుడు నా తండ్రి అవసరతలో ఉన్నారని నా ప్రభా మరి ఆర్థిక సహాయం చేసి తిరిగి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని నా ప్రభా మోసపోయామని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ బిడ్డలు నా తండ్రి, మీ ప్రేమ ఆ బిడ్డల్లో ఉంది కాబట్టి ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. ఆ మనసు ఆ ప్రేమ కలిగించింది, ఆ జాలి గల మనసు ఇచ్చింది మీరే నా ప్రభా. మీ బిడ్డలు నా తండ్రి ఎవరి దగ్గర మోసపోకుండా నా ప్రభా మరి బిడ్డలు ఒంటరి వాళ్ళు అవ్వకుండా నా తండ్రి మీరే బిడ్డల పక్షాన ఉండి ఎవరైతే నా ప్రభా మరి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు డబ్బులు, ప్రతి ఒక్కరి కఠినమైపోయిన హృదయాలను కరిగింప చేసిన ప్రభా భయముతో తిరిగి నా ప్రభా మీ బిడ్డలకి వాడు తీసుకున్నది తిరిగి వెనక్కి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల మనసులు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది. ఆ భయము పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీ బిడ్డలు ఎవరి చేతిలో మోసపోకుండా మీ బిడ్డలు నా తండ్రి నా పక్షాన ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళ మనసులు మారుస్తాడు నా తండ్రి అని నా ప్రభా మీ ఎడల విశ్వాసంతో నా తండ్రి బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో సంబంధాలు వస్తున్నాయి ఒక్కటి కూడా కుదరట్లేదని ఎవరైతే నా ప్రభా బాధపడుతున్నారు, అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం అని నా ప్రభా డిలే చేసింటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి వారు చేసిన తప్పుదైతే క్షమించి నా ప్రభా మరి వారికి మంచి సంబంధాలు నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా బిడ్డలకి మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీ మీదే ఆధారపడే అటువంటి హృదయం గల బిడ్డలు నా తండ్రి బిడ్డలకు జతపరచండి నా తండ్రి. అలాగే ఏ తల్లిదండ్రులు అయితే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని కోరుకుంటున్నారు నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి భర్తకు లోబడే మనసు గల భార్య గుణవతి అయిన ఆమెని మీ ఎడల భయం భక్తి కలిగి ప్రవర్తించే ఆమెని బిడ్డలకు జతపరచండి. అలాగే మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీ మీదే అనుకుని మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే
ప్రేమించి భార్యను ప్రేమించాలి అని నా తండ్రి చెప్పాడని మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి బిడ్డలు మీ బిడ్డలకు జతపరిచిన ప్రభ, మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదని విడదీయరు నా ప్రభ. విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ కృపలో మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరి వివాహంలో మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా ప్రభ, మరి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా అద్భుత కార్యాన్ని నా ప్రభ ఆ వివాహంలో జరిగించిన దేవా, మరి మీరు మీ బిడ్డల వివాహంలో నా తండ్రి మీరే ముందుండే నా ప్రభ. ఏ లోటు బిడ్డలకు రాకుండా, ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా, అప్పుల పాలవ్వకుండా, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురు కాకుండా నా ప్రభ మీరే ముందుండి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ, అంత సవ్యంగా జరిగింది నా తండ్రి. అలాగే నా ప్రభు వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభ ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్ళాలో ప్రతి విషయం కూడా మీరే నా తండ్రి. మీ మీదే బిడ్డలు ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు తిరపండి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మీ గురించి ఆలోచించే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించిన నా తండ్రి. ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత మంచి కంపెనీని స్థాపించినా సరే, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే, ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి నేను ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టకుండా నా ముందుండి నన్ను ముందుకు నడిపించి ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో నేనున్నానంటే అది కేవలం నా దేవుని కృపే కానీ నా గొప్పతనం కానే కాదని తగ్గింపు దీన మనసు కలిగే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహం అయ్యి ఎన్నో సంవత్సరాలైంది ఇంతవరకు గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎంతో మెడిసిన్ వాడాం, అయినా సరే మా గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, బిడ్డలు చేసిన తప్పే నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. ఆ బహుమానం మీ దగ్గర ఉందని వాళ్ళకి తెలియక నా ప్రభు మనుషుల మీద ఆధారపడ్డారు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అజ్ఞానంలో నా ప్రభ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. మీరిచ్చే బహుమానం పొందుకునేలా మేము ఎలా ప్రవర్తించాలో బిడ్డలకు నా తండ్రి వారి హృదయాలు మీ వైపు త్రిప్పి మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో అటువంటి హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఆ కుటుంబాలను నా తండ్రి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, బిడ్డలు లేరని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, మరి మీరు వారి గర్భాన్ని తెరిచే వరకు కూడా నా తండ్రి ధైర్యంగా విశ్వాసంతో ఎదురు చూసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రభ. ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమను కలిగించిన తండ్రి ప్రతి విషయంలో ఇద్దరు కలిసి నా ప్రభ మరి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన నా ప్రభ బిడ్డలకు కలిగించిన నా తండ్రి. ప్రతి విషయంలో నా తండ్రి మాట చొప్పున మేము నడుచుకోవాలి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఎంతమంది మా మధ్యకు వచ్చినా నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటాను అనే హృదయాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి. మరి బిడ్డలు చూసుకోవాలంటే ఓర్పు సహనం బిడ్డలకు అలవాటు అవ్వాలేమో నా తండ్రి. అందుకే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా మరి బిడ్డలు బహుమానం పొందుకోలేదేమో అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి అన్నా వలె ఎలా వారి హృదయాన్ని కుమ్మరించాలో నా ప్రభ బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అన్నా నా తండ్రి మరి దుఃఖంతో నా ప్రభ మీ పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేశారు నా తండ్రి. అలాగే ఎవరెవరైతే మరి బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నారు నా ప్రభ మొదట వారికున్న దుఃఖాన్ని తీసివేసి అద్భుత కార్యాన్ని నా ప్రభ బిడ్డల జీవితంలో జరిగించండి. ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ప్రతి ఒక్కరికి నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం. ఆరోగ్యవంతమైన బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి వారి చుట్టూ మీ రక్షణ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం ప్రభ. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ
ప్రతి దినము కూడా మీరిచ్చిన బహుమానాన్ని జ్ఞాపకం చేసుకుని వారు ఎంత ఏ పనిలో ఉన్నా సరే, నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు, నాకైతే అర్హత లేదు నా తండ్రి, నేను అడిగాను, ఎటువంటి అర్హత లేకపోయినా నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు, బహుమానాన్ని నాకు అందిస్తున్నాడు నా తండ్రి అని నా ప్రభ సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి రిపోర్ట్ కూడా, ప్రతి స్కానింగ్ కూడా నా తండ్రి నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే మరి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో బిడ్డలకు నా ప్రభ ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించి, ఏ బిడ్డ అయితే బిడ్డలు కోరుకుంటున్నారు మీ చిత్తమైతే నా తండ్రి మరి వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులైతే నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీని పొందుకునే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త నా కృప మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప ఎవరైతే పనుల కోసం దూర ప్రాంతాలకు, దూర దేశాలకు వెళ్ళారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, ఇంత దూరం వచ్చాము బిడ్డలు నా కుటుంబాలను వదిలిపెట్టి, నా కుటుంబానికి ఎవరు తోడు, నాకెవరు తోడు అని భయపడకుండా, నా తండ్రి నాకున్నాడు, నా బిడ్డలకి తోడుగా ఉంటాడు, నాకు నా తండ్రి తోడుగా ఉండగలడు, ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభ గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన ప్రభ. ఒకానొక సమయంలో యోసేపు కూడా నా తండ్రి మరి దేశానికి ఈజిప్ట్కి నా ప్రభ బానిసగా అమ్మబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ మరి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఆ మనసు కలిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల బిడ్డలు భయము భక్తి కలిగిన ప్రభ ప్రతి విషయంలో నమ్మకంగా పనిచేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు ఆ యజమానులకు ఇవ్వండి నా తండ్రి. బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, అరే అంత దూరం నుంచి వచ్చారు కదా కుటుంబాన్ని వదిలిపెట్టి, వాళ్ళు నేనెలా ఇబ్బంది పెట్టగలను అని జాలిగల హృదయాన్ని ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చిన ప్రభ కఠినమైపోతున్న హృదయాలు కరిగింపు చేసి మీ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండే నూతన హృదయాలని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపి వారి చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము కూడా నా ప్రభ ప్రతి క్షణము కూడా వారు ఎంత బిజీగా ఉన్నా సరే వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలని హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు ఎలాగైతే ఆయన బాల్యంలో తల్లి గర్భంలో నా ప్రభ పిండముగా రూపింపబడక ముందే కూడా అప్పటి నుంచి నా తండ్రి అవన్నీ జ్ఞాపకం చేసుకుని దినము నాకు 7 మార్లు మిమ్మల్ని ఎలా అయితే స్తుతించాను, ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాడు, అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు ఎవ్వరు మర్చిపోకుండా నా ప్రభ ప్రతి దినము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా ప్రభ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. గర్వం, అహంకారం అనేది మాకు రానివ్వకుండా తగ్గింపు మనసు, దీన మనసు కలిగి జీవించేలా మీ ప్రేమ పొందుకోవాలంటే మేము ఎలా నడుచుకోవాలో మా కుటుంబాలు మేం కట్టుకుంటే నా ప్రభ ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోతే నా తండ్రి. కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. చెదరిపోతున్న మా కుటుంబాలు తిరిగి నా ప్రభ మిమ్మల్ని కట్టమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రభ. జాలిగల దేవ, చెదరిపోతున్న మా కుటుంబాలు తిరిగి కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభ మరి యుద్ధాలు ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. కఠినమైపోయిన హృదయాలను కూడా కరిగింప చేయగల శక్తి గల దేవ మీకే స్తోత్రం నా తండ్రి. మీ ప్రజల పక్షాన మీరే యుద్ధము చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి యుద్ధంలో ఎవరైతే తమ వారిని కోల్పోయారో, పోగొట్టుకున్నారో ఆ కుటుంబాలకు ఓదార్పునివ్వండి నా తండ్రి. మొదట వారికున్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే నా ప్రభ మరి యుద్ధం చేయాలి అని నా ప్రభ అటువంటి మనసు కలిగి ఉన్నారు, ఆ మనసును తీసివేసి నా తండ్రి శాంతితో నా ప్రభ ఆ మనసులో నా తండ్రి మరి హృదయాలు నింపమని అడుగుచున్నాం. మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు యుద్ధం కోరుకోరు నా ప్రభ, శాంతిని
మీరు కోరుకుంటారు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క యుద్ధాన్ని నా ప్రభ ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎవరెవరైతే మారు మనసు పొంది నా ప్రభ మరల లోకంలో పడిపోతున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని తిరిగి నా ప్రభ మీ వద్దకు రప్పిమ్మని అడుగుచున్నాం. వారి మనసుని మార్చి వారిని గద్దించి నా తండ్రి మీ నుండి దూరం చేయకుండా నా ప్రభ లోకంలో పడిపోకుండా మారు మనసు పొంది నా తండ్రి మరల లోకంలో పడిపోయేవారు ప్రతి ఒక్కరిని గద్దించి నా ప్రభ తిరిగి నా తండ్రి మీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే త్రాగుడికి బానిస అయ్యారో నా తండ్రి, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారులు నడుస్తున్నారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నా ప్రభ చెడు వ్యసనాలకు బానిసలయ్యారు ప్రతి ఒక్కరిని గద్దించి నా తండ్రి ఆ చెడు మీద అసహ్యత కలిగించి మీ వైపు నా ప్రభ వారి హృదయాలు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారు గ్రహించుకునే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరిచి ఆ చెడు మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి త్రాగుడు వల్ల కుటుంబాలు నా ప్రభ మరి చిన్నాభిన్నమైపోకుండా చెల్లా చెదురైపోకుండా నా తండ్రి కుటుంబాలు నా ప్రభ మీ శాంతితో కుటుంబాలు నింపి ఆ భార్యలకు నా ప్రభ మీ ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి ఎంత కష్టమైనా సరే నన్ను ఎన్ని మాటలు అన్నా సరే నా తండ్రి మాట చొప్పునే నేను నడుచుకుంటాను, నా భర్తకు నేను లోబడే జీవిస్తాను. ఎందుకంటే నా భర్త మనసు నా తండ్రి మార్చాలంటే మొదట నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా అని నా ప్రభ ధైర్యంతో మీ ఎడల భయం భక్తితో నా తండ్రి ఆ బిడ్డలు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఓర్పు సహనాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే కోర్టు కేసులతో తిరుగుతున్నారో విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు ప్రతి ఒక్కరిని నా ప్రభు మీ చిత్తంలో తిరిగి నా తండ్రి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం. నూతన హృదయాన్ని, నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని ఒకరి మీద ఒకరికి కలిగించి నా ప్రభు మరి బిడ్డలు విడిపోవాలనే ఆలోచన, అపవాద తెచ్చే ఆలోచన తీసివేసి మీ మాట జ్ఞాపకం చేసుకుని భర్తకు లోపడమని నా తండ్రి చెప్పాడు. నేను లోకంలో పడిపోతున్నాను, నా భార్యని ప్రేమించమని నా తండ్రి చెప్పాడు. నేను నా తండ్రి మాట పక్కన పెట్టేశానా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నూతనంగా మరొకసారి బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా బిడ్డలు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో నా ప్రభ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించి దయచేసి క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ మరి బిడ్డలు నా తండ్రి ఎవరైనా మా విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలని దీన మనసుని నా ప్రభ సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించి మీ జాలి మీరెంత క్షమించారు అటువంటి జాలి గల హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా మేము తగ్గిన తండ్రి తగ్గించుకొని కన్నీటితో వారిని క్షమాపణ అడిగే హృదయాలని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభ. మరి ఒకానొక సమయంలో నా తండ్రి ఏలియా గారంత ప్రవక్తే సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా తండ్రి. ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు సమస్యలు ఉన్నాయని సమస్యల గురించి ఆలోచించి భయపడుతున్నారు, నిద్ర కూడా పట్టట్లేదని ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నారు, నిద్ర కూడా పట్టట్లేదని నా ప్రభ మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత కూడా మరలా ఆ సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. అటువంటి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని నా ప్రభ మాలో నుంచి తీసివేసి స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభ మాలో బలపరిచి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.